రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ ఖాళీ. ట్యాపింగ్ నిందితులు ఎవరైనా జైలుకే. 10 ఏళ్లలో రాష్ట్రం వెనకబడిందన్న మంత్రి సురేఖ. ఎట్టకేలకు పూర్తయిన పెగడపల్లి బ్రిడ్జ్. ఎమ్మెల్యే వివేక్ చొరవతో 3 నెలల్లో కంప్లీట్. కొర్రీలతో వడ్ల ధరలు తగ్గిస్తున్న మిల్లర్లు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు బేఖాతరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి. 5 రోజుల వేడుకలకు పోటెత్తుతున్న భక్తులు. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ మంత్రి దయాకర్ రావు పాత్ర ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు సురేఖ. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పాలనలో ఈరోజు అన్నీ కూడా దీవాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం కరెంటు కూడా సప్లై చేయలేటువంటి పరిస్థితి, అధికారులకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు ఓడిపోయి పక్కకు తప్పుకొని ఆ భారాన్నంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఫౌండేషన్ వేసిందే బీఆర్ఎస్ నాయకులు. మేము దాన్ని అధిగమించి ఈరోజు రైతులకు కానీ అధికారులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఒక్కొక్కటి వేసుకుంటూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తామన్నాము. అదేవిధంగా రైతుల సమస్యలను కూడా ఓవర్కమ్ చేసి 100% రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తాము. ఈరోజు కూలిపోయిన ప్రాజెక్టు వాటిని కూలగొట్టాలి అని నిపుణులు చెప్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. దానికి ఏదో చిన్న అది వచ్చింది, దాంతో ఇంత పెద్ద ఇష్యూ చేసిందని కేటీఆర్ చాలా సింపుల్గా చెప్పాడు. మరి అది టెక్నికల్గా కరెక్ట్ కాదు అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి లక్షల కోట్లు వృధా చేసి ఈరోజు నీళ్ళనియలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఏదో పద్ధతిలో గతంలో ఎస్ఆర్ఎస్పీ ఉంది, దేవాదిలా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి హయాంలో కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హయాంలో కట్టాను. ఈరోజు అవే ప్రాణం, రైతులకు అవే ప్రాణం. వాటితో తప్పకుండా 100% రైతులకు న్యాయం చేస్తారు. మాది తప్పకుండా ఉందండి. మురళీ గారిది ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అందులో దయాకర్ రావు హస్తం ఉంది. ఇప్పటికే ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో టోటల్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరెవరి పేర్లు వస్తాయో అందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. చిన్న వర్షం పడితే చాలు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని 20 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా గడపాల్సిన పరిస్థితి. వాగులపై లో లెవెల్ వంతెనలు మునిగిపోవడంతో దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో సైతం అంబులెన్స్ వాగు దాటని దయనీయ స్థితి. అది గతం. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో పెగడపల్లి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాంతో ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక్కడ మనం చూస్తున్న పెగడపల్లి బ్రిడ్జ్ గత 5 సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు శంకుస్థాపన చేశారు. అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ దృష్టి పెట్టకపోవడంతో కొన్ని ఏండ్లుగా పనులు నిలిచిపోయాయి. ఏటా వర్షాకాలం పెగడపల్లి నుంచి మొదలుకొని గంగిపల్లి, షేక్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, మద్దులపల్లి, కుందారం, కృష్ణాపూర్, పౌనూర్, వేలాల, శివారం మీదుగా చెన్నూరు మండలానికి వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సుమారు 20 గ్రామాల ప్రజల రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. రాకపోకలు స్తంభించేవి. ఈ పెగడపల్లి ఇంతంత వర్షాకాలం స్టార్ట్ అయితే కొంచెం వర్షం కొట్టినా కూడా రాకపోకలు బంద్. గర్భిణీ స్త్రీలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఈ పవర్ ప్లాంట్లో పనిచేసేటోళ్ళు కానీ, ఎటన్నా ఊర్లలో పోయేటోళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతూ చాలా నరకం అనుభవించిండ్రు. మా గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈ నిధులన్నీ బయటి మండలాలకు బయటికి పంపించడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ ముంగట ఈ బ్రిడ్జి పని స్టార్ట్ చేయడం జరిగింది. నత్తనాటకన జరిగినాయి పనులు ఇన్ని రోజులు. ఇప్పుడు మా వివేక్ సార్ గెలిచినాక కాంట్రాక్టర్ గారిని పిలిచి తొందరగా పనులు చేయాలి బాబు, మంచిగా చేయాలి, పనులు చేసి మా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలన్నారు. అన్నవల్లే కాంట్రాక్టర్ గారు వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఏం ఇబ్బందులు లేకుండా రోజు పని మంచిగా నడుస్తుంది. పని అయిపోయింది, దగ్గర పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి తొందరగా అయింది బ్రిడ్జి. మాకు చాలా సంతోషం ఉన్నది. 20 ఊళ్ళ గ్రామ ప్రజలు చాలా ఆనందపడతాను. 6 ఏళ్ల కిందట సింగరేణి సిఎస్ఆర్ నిధులు మంజూరైనప్పటికీ టెండర్ల దశలోనే ఏళ్లు గడవడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బ్రిడ్జీల నిర్మాణాలపై దృష్టి పెట్టారు. నిర్మాణ పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఈ ఏడాది వానాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నత్తనడకన సాగడం జరిగింది. ఈ యొక్క పనులన్నీ కూడా వివేక్ వెంకటస్వామి గారు చర్య తీసుకొని అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారితో పాటు అందరూ కూడా పనులన్నీ కూడా తొందరగా చేయడం జరిగింది. విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వాగుతోటి ఇప్పుడు 20 గ్రామాలకు మా వివేక్ వెంకటస్వామి గారు మేలు చేసిన వారు అవుతారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు తృతీయ దశకు చేరుకోగా రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పవర్ ప్లాంట్ లో ఎక్కువ శాతం పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి, శెట్టిపల్లి, టేకుమట్ల వాసులు పనిచేస్తున్నారు. వర్షాకాలంలో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి రవాణా కష్టాలు తొలగనుండగా దాదాపు 20 గ్రామాలకు పైగా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. చాలా ఇబ్బంది ఉండేది. వాటర్ వచ్చేది ఉంటే మొత్తం నడవడానికి కూడా ఛాన్స్ ఉండకపోవు, బళ్ళు పోవడానికి ఛాన్స్ ఉండకపోవు, ఇబ్బంది అయ్యేది, చాలా ఇబ్బంది అయ్యేది. ప్రతి వర్షాకాలం చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇప్పుడు ఇబ్బంది లేకుండా రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ వెహికల్స్ కానీ మంచిగా ఉంది. పెగడపల్లి వీధుల వాగులో మాకున్న చాలా ఇబ్బందులు ఉండేది. గత కాలంలో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే చెన్నూరు కాన్స్టిట్యున్సీ వివేక్ వెంకటస్వామి గారు ఈ 3 నెలల్లో మా బ్రిడ్జి మాకు స్థాపించడానికి ముందుగా కృషి చేసి ఈ పనులు తొందరగా చేపించారు. గత ఎమ్మెల్యే బాల్కా సుమన్ కమిషన్ల కక్కుర్తి కోసం బ్రిడ్జ్ అవసరం లేని చోట్ల బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. పక్కకే పవర్ ప్లాంట్ ఉన్న సిఎస్ఆర్ స్పెషల్ ఫండ్స్ ఉన్న వాటి ద్వారా నిర్మించడంలో నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వం హయాంలోని ప్రభుత్వం ఎమ్మెల్యే బాల్కా సుమన్ యొక్క అసమర్థతతోటి ఇక్కడ ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఈ బ్రిడ్జ్ దాటి దాదాపు 10-15 విలేజ్ ప్రజలు మంచాల్ ప్రాంతానికి వెళ్లాలంటే కష్టాలు పడేటువంటి వాళ్ళు. మరి బాల్కా సుమన్ ఇక్కడి ఫండ్స్ ను తీసుకుపోయి సిఎస్ఆర్ స్పెషల్ ఫండ్, డిఎంఎడ్ ఫండ్స్ తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు తరలించి ఇక్కడ నిర్లక్ష్యం వహించడం జరిగింది. స్టేట్ నాన్ ఫండ్స్ కింద శాంక్షన్ చేపించి శిలాఫలకానికే పరిమితం చేసినటువంటి ప్రభుత్వం గడ్డం వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన 3 నెలల్లోనే త్వరితగతిన పనులు పూర్తి చేయడంలో ఈ 15 విలేజ్లోని ప్రజల యొక్క కష్టాలను మరి పెగడపల్లి కష్టాలను తీర్చడంలో మరి ఆ కాంట్రాక్టర్కు మరి మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతాభివందనాలు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో బాల్కా సుమన్ ఎమ్మెల్యే గారు చివరి దశల్లో తన ఎలక్షన్ ముందు టైంలో మాత్రమే వచ్చి ఏదో నామమాత్రంగా దీనికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. అదే మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేక్ అన్న గారి దృష్టికి పెగడపల్లి గ్రామస్తులు రికుల శ్రీనివాసరెడ్డి గారు మిగతా సభ్యులు అందరూ తన దృష్టికి తీసుకపోగానే ఇది కంటిన్యూషన్ కావాలనే ఉద్దేశంతో త్వరితగతిన 3 నెలల్లోనే మా వివేకన్న గారి చొరవతోటి బ్రిడ్జి చివరి దశకు తుది దశకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని అంటున్నారు స్థానికులు. భారీ వర్షాలతో ఆ బ్రిడ్జ్ దెబ్బతింది. గత సర్కార్ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టడంతో చాలా గ్రామాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆ వాగుకు అవతలి వైపు ఉన్న గ్రామాల ప్రజలు ఇవతలి వైపుకు రావాలంటే 30 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్లలోని చలివాగు బ్రిడ్జిపై స్టోరీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత ఏడాది భారీ వర్షాలు ముంచెత్తడంతో అనేక గ్రామాల్లో రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఇంకా అవి మరమ్మతుకు నోచుకోక జనం ఇబ్బంది పడుతున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన హైలెవెల్ వంతెన కూలిపోయింది. అలాగే 3వ నంబర్ పిల్లర్ సైతం వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు వాగు అవతలి గ్రామాలైన రాఘవరెడ్డిపేట, ఆరేపల్లి, బెల్లంపల్లి, గుమ్మడవెల్లి, బండపల్లి, కుందనపల్లి, ఎంపేడు, దుబ్యాల, మందరోనిపల్లి గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో అధికారులు వంతెనపై నుంచి ద్విచక్ర వాహనాలు వెళ్లేలా తాత్కాలికంగా ఇనుప వంతెన, వాగులో నుంచి మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో ఏదైతే ఒక విపత్తు జరిగి టేకుమట్ల రాఘవరెడ్డిపేటకు సంబంధించిన వంతెన ఏదైతే నిర్మాణం చేసిన వంతెన ఉందో ఆ వంతెన మరి వరదలకు ఆ వరద స్పీడ్కు కొట్టుకపోయి మరి నాణ్యత లోపం వల్ల, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ లోపం వల్లనో మరి దానికి సంబంధించిన లోపాల వల్ల కూలిపోవడం జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటికీ మరి ఎండాకాలం కూడా వచ్చిన సమయం వచ్చింది. మరి ఇంకొకసారి పోతే ఇంకో 2 నెలలు 3 నెలలు పోతే వర్షాకాలం అవుతుంది. మరి ఈలోపు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి చాలా ప్రజలకు అవసరం కాబట్టి ఇవాళ తాత్కాలికంగా పక్కన రోడ్డు చేసినా కూడా దాని మీదకి ఎవరు పోవట్లేదు. ఎవరున్న 2 వీలర్లందరూ ఏదైతే మీరు తాత్కాలికంగా సింగరేణి నిధులతోని నిర్మాణం చేసిన ఇనుప వంతెన మీదకి వెళ్ళి మరి ఆ 2 వీలర్లు పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అది సరైన రవాణా సౌకర్యం లేదు. కాబట్టి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే భూపాలపల్లి నుండి ఎవరైనా పెద్దపల్లి కానీ కరీంనగర్ పోవాలంటే
చాలా షార్ట్ కట్ ప్రయాణం చేసిన అవకాశం ఉంది. కాబట్టి టేకుమట్లకు సంబంధించిన బ్రిడ్జిని ప్రభుత్వం వెంటనే మరి నిర్మాణం చేపట్టాలి. మరి అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. చలివాగు బ్రిడ్జ్ నుంచి దాటాలంటే జనం భయపడుతున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆ బ్రిడ్జ్ అవతలి వైపు గ్రామాలు ఇవతల వైపుకు రావాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కేవలం బైక్స్ లాంటి చిన్న వెహికల్స్ మాత్రమే ప్రస్తుతం ఈ తాత్కాలిక ఐరన్ బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తున్నాయి. చలివాగు అవతలి గ్రామాల ప్రజలు టేకుమట్ల మండల కేంద్రంలోకి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ వర్షాకాలం వస్తే ఇప్పుడు వేసిన మట్టి రోడ్డుపై నుంచి ప్రయాణించడం కష్టంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాత్కాలిక రోడ్డు వర్షాకాలం వస్తే మళ్ళీ ఎడుదట కొట్టుకుపోతుంది, మళ్ళీ రాకపోకలు అనేటివి నిలిచిపోతాయి. ప్రజలకు అలాగే అందరికీ మళ్ళీ టేకుమట్ట రావడానికి చాలా ఇబ్బందులు మొదలయ్యే పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి నిధులు కేటాయించి ఇకనైనా భవిష్యత్తులో కూడా అది ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఆ కాంట్రాక్టర్ను తక్షణమే నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఆ బ్రిడ్జి లేకపోవడం మూలంగా ఆ బ్రిడ్జి అన్ని బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆ ఒక్క బ్రిడ్జి కూలిపోవడం మూలంగా వాగవతలి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు టేకుమట్లో 50% వ్యాపారం అనేది తగ్గిపోయింది. మాకు ఇది బ్రిడ్జి చాలా ఉపయోగకరంగా ఉండేది. అకాల వర్షాల వల్ల మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దాని కారణంగా 5-6 గ్రామ పంచాయతీలకు ఈ బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా ఉండేది. అట్టి బ్రిడ్జిని కూలిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి దానికి దాటడానికి వేసిండు కానీ అది తాత్కాలికమే, అది చాలా భయంగా ఉన్నది. ఈ వచ్చే వర్షాకాలం లోపు స్పందించి గవర్నమెంట్ స్పందించి అతి త్వరలో పూర్తి చేయాలని మా వావతలి గ్రామాల ప్రజల కోరిక. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని మేము విన్నవించుకుంటాను. గవర్నమెంట్ను మా ఎమ్మెల్యే గారైన గండ సత్యనారాయణ గారిని కోరుతున్నాం. బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్యలో చలివాగుపై బ్రిడ్జ్ నిర్మాణం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో మట్టి ఫ్రిజ్లకు డిమాండ్ పెరుగుతోంది. కరెంటు వినియోగం అవసరం లేని మట్టి ఫ్రిజ్లకు ఆదరణ లభిస్తోంది. అన్ని కాలాల్లోనూ ఎకో ఫ్రిడ్జ్ ఉపయోగపడుతోంది. వేసవి వచ్చిందంటే చల్లని నీటి కోసం రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరుగుతోంది. పేద ప్రజలు రంజన్లు, కుండలను వినియోగిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరులు తయారు చేసే రంజన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్ రంజన్లను దూర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్రిజ్లను 2.5 ఫీట్ల ఎత్తు, 1.5 ఫీట్ల వెడల్పుతో తయారు చేస్తున్నారు. పైభాగంలో 10 లీటర్ల వాటర్ నిల్వ చేస్తారు. ఫ్రిడ్జ్కు ఇరువైపులా వాటర్ స్టోర్ అయ్యేలా రూపొందించారు. మట్టితో తయారైనందున ఇందులోని నీరు చల్లబడుతుంది. ఇందులో 2 సెల్ఫ్లను ఏర్పాటు చేస్తారు. ఓవైపు కూరగాయలు ఫ్రెష్ గా నిల్వ చేసుకునేందుకు, మరోవైపు చల్లని నీటి కోసం డిజైన్ చేశారు. రాజస్థాన్లో తయారైన ఈ ఎకో రిఫ్రిజిరేటర్లకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్లో కరెంటు వోల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. హై, లో వోల్టేజ్తో కూరగాయల్లో పోషకాలు తగ్గుతాయి. హై వోల్టేజ్ ఉన్నా, లో వోల్టేజ్ ఉన్నా కూరగాయలు పాడవుతాయి. కరెంటు వినియోగం లేని ఎకో ఫ్రిడ్జ్ లో కూరగాయలు తాజాగా ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో మట్టి ఫ్రిడ్జ్ 8,000 ధర పలుకుతోంది. కరెంటు వినియోగం 0 కావడంతో ఈ ఫ్రిడ్జ్ కు సేల్స్ పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మోహన్ బాబు ఎకో ఫ్రిడ్జ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఎకో ఫ్రిడ్జ్లను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామిగా మారారు. ఇప్పుడు మనం చూసినట్టు దాంట్లో ఇప్పుడు ఇది పేదవాడి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ మనం ఒకసారి 8,000 రూపాయలు పెట్టి కొంటే మనకు జీవితాంతం బాగుంటుంది. దీనికి కరెంట్ అనేది అవసరం అనేది లేదు. దీనికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏమీ అవసరం కూడా లేదు. అయితే దీంట్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు ఏవైనా కూడా మనకు వారం రోజుల వరకు వాడిపోకుండా ఉంటవి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి లవణాలు కానీ ఏమి కానీ పాడవకుండా ఉంటవి. 100% దాంట్లో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సేమ్ అదే రకంగా వారం రోజుల వరకు అందులోనే ఉంటుంది. ఒకవేళ మామూలు ఫ్రిడ్జ్లో మనం వాడినట్లయితే, మామూలు ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టినట్లయితే దాంట్లో ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువ అవుతుంది కనుక ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నట్లయితే చెడిపోతుంది. తక్కువ ఉండి కూడా శీతలంగా ఉంటే కూడా కూరగాయలు చెడిపోతాయి. కానీ దీంట్లో సమానంగా ఉంటుంది.
ఎక్కువ కానీ తచ్చు కానీ దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కనుక ఈ యొక్క ఫ్రిడ్జ్ పేదవాడి ఫ్రిడ్జ్, తప్పనిసరిగా ఈ ఫ్రిడ్జ్ వాడండి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదవుతాయి. సమ్మర్ ఆరంభంలోనే జిల్లాలో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు మట్టి కూలర్లను తయారు చేస్తున్నారు స్థానికులు. మట్టి ఫ్రిడ్జ్లతో పాటు మట్టి కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. రంజాన్లో చిన్నపాటి మోటార్ను బిగించి ఫ్యాన్ తో కూలర్ను తయారు చేశారు. ఈ కూలర్ తక్కువ కరెంటు వినియోగంతో ఒక హాల్ ను చల్లబరుస్తుంది. ప్రస్తుతం వీటి ధర 500 నుంచి 800 వరకు పలుకుతోంది. ఎండాకాలం మరో 2.5 నెలలు ఉండడంతో మార్కెట్లో మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. కరెంటు వినియోగం లేని ఫ్రిడ్జ్, కూలర్ల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు స్థానికులు. ఇందులో వాటర్ వస్తే దీని నుంచి తడి వస్తుంది. ఇది కూరగాయలు ఏ కూరగాయలు తెచ్చుకొని పెట్టుకున్నా, జ్యూస్ చేసి పెట్టుకున్నా 5 days వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మనం ఈరోజు తెచ్చుకున్నట్టే ఉంటాయి. 5 days వాడుకోవచ్చు. ఒక రోజు తెచ్చుకున్న కూరగాయలు 5 days దాకా వాడవచ్చు. కరెంటు లేదు దీనికి. ఉట్టి వాటర్ తోటే ఇదంతా చల్లదనం కాబట్టి మంచిగా ఉంటున్నాయి మట్టి ఫ్రిడ్జ్లో. కూలర్ కూడా వాడుతున్నాం. అందులో కూడా వాటరు దానికి ఒకటి ఏమంటే పైన ఫ్యాన్ ఉంటుంది కాబట్టి దానికి కూలర్, కానీ దాన్ని కూడా మా కిందికి వాటర్ పోసి మన నేచురల్ గాలి లాగానే ఒక విండో దగ్గర పెట్టుకుంటే నేచురల్ గాలి లాగానే కూలర్ కూడా వస్తుంది. కరెంటు వినియోగం లేని మట్టి ఫ్రిడ్జ్లో వాడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు. ఫోన్ ట్యాపింగ్ లో A1 గా కేసీఆర్, A2 గా కేటీఆర్ ఉంటారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. అధికారుల విచారణ తర్వాత వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాలో చిట్ చాట్ చేసిన మధు యాష్కి పోలీస్, ఇతర శాఖల్లో ఉన్నతాధికారులుగా బీఆర్ఎస్ కోవర్టులే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్లో అన్ని బదిలీలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయన్నారు. కవిత ఫేక్ కేసు అంటుందే తప్ప నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తును కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు మధు యాష్కి. ఎన్నికల ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని మాత్రమే ఏఐసీసీ తప్పుపట్టిందని స్పష్టం చేశారు. భువనగిరి నుంచి తనను పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారన్నారు. అయితే తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. తెలంగాణ రాకముందు కమ్మ, రెడ్లు రాజ్యమేలారని, తెలంగాణ వచ్చాక రావులు పాలన చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనకబడే ఉన్నారన్నారు మధు యాష్కి. ఫోన్ ట్యాపింగ్ లో A1 గా కేసీఆర్, A2 గా కేటీఆర్ ఉంటారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. అధికారుల విచారణ తర్వాత వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన మధు యాష్కి పోలీస్, ఇతర శాఖల్లో ఉన్నతాధికారులుగా బీఆర్ఎస్ కోవర్టులే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్లో అన్ని బదిలీలు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయన్నారు. కవిత ఫేక్ కేసు అంటుందే తప్ప నేరం చేయలేదని చెప్పడం లేదన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తును కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు మధు యాష్కి. ఎన్నికల ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని మాత్రమే ఏఐసీసీ తప్పుపట్టిందని స్పష్టం చేశారు. భువనగిరి నుంచి తనను పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరారన్నారు. అయితే తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. తెలంగాణ రాకముందు కమ్మ, రెడ్లు రాజ్యమేలారని, తెలంగాణ వచ్చాక రావులు పాలన చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనకబడే ఉన్నారన్నారు మధు యాష్కి. ప్రజా పోరాటాలు చేసే నాయకులు చరిత్రలో నిలిచిపోతారన్నారు మంత్రి సీతక్క. అక్షర జ్ఞానం లేని రోజుల్లోనే ప్రజల కోసం పాలకపక్షానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరులు సమ్మక్క సారలమ్మ అన్నారు. అమరవీరుల త్యాగాలు వృధా కావన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మెకాలపల్లిలో సీతక్క భర్త కుంజరాము 19వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. అమరుడు కుంజరాము స్తూపం దగ్గర నివాళులర్పించారు మంత్రి సీతక్క. అతీతంగా ఇవాళ రామన్న ఉద్యమం కోసం వచ్చిన మిత్రులందరూ కూడా
అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాల కోసం గతంలో భూములు కోల్పోయిన రైతులు మళ్లీ రహదారి అభివృద్ధి కోసం మిగిలిన భూమి కోల్పోయే పరిస్థితి వస్తే ఆ రైతుల బాధ చెప్పలేనిది. అలా సర్వం కోల్పోతున్న ఆ రైతులు చేసేదేమీ లేక ఆందోళన బాటపట్టారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి జరగకపోయినా సరే తమ భూములు మాత్రం ఇవ్వమని ప్రభుత్వానికి తేల్చి చెప్పేశారు. 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ రైతుల పాలిట శాపంగా మారింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు ఏర్పడ్డ 63వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తమ భూములను కోల్పోయారు రైతులు. ఈ రహదారి వెంబడి నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన వ్యవసాయ భూములున్నాయి. గతంలో ఈ రహదారిలో నిర్మించిన పలు నిర్మాణాల కోసం 185 ఎకరాల వ్యవసాయ భూములను రైతులు కోల్పోయారు. రహదారి మార్గంలో వచ్చే ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ, రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఈ భూములను కోల్పోయారు రైతులు. తాజాగా రోడ్డు విస్తరణ కోసం మరో 30 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం, అధికారులు సమాయత్తమయ్యారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయం చేసుకునే బతుకు భూములు లాక్కుంటే ఎక్కడో బతకాలా అంటే మార్గం లేకుంటే మేము ఏమనబోతుండే. ఆల్రెడీ ఉన్న రోడ్ల మార్గం ఉన్నది, 100 ఫీట్లు ఉన్నది, ఇంకా 100 ఫీట్లు తీసుకున్నాం, మేము ఒప్పుకుంటాం. మా ఇంట్లో పోయినా గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చినాము. అయినా కాదన్నట్లు వేస్తే మేము ఇక చావడమే మార్గం, మాకు బతుకు లేదు. మొత్తం ఇల్లు పాత రోడ్డు 4 కిలోమీటర్లు, 7 ఇంకా 3 కిలోమీటర్లు పెరుగుతుంది. అది చాలా అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఇది కరెక్ట్ కాదు. మేము గవర్నమెంట్ని నిందించడం కాదు, ఇది ఎట్లా మా బాధ చెప్పుకుంటాం అంతే. సార్ ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంది, ఒప్పుకున్నాం, మీరు అందుకే కడుతుండ్రు సార్. మా తీసుకోండి, ఇల్లులు తీసుకోండి, మా బతుకుదారు ఈడులి, మమ్మల్ని బతకని, రైతులను బతకని, మాలాంటి వాళ్ళకు ఇస్తే ఇలా అరే ఉన్నది కదా, మేము కొత్త ఆలోచనలతో మేము పండిస్తాం కదా. గతంలో ఈ 63వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న వరద కాలువ, రైల్వే లైన్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయారు రైతులు. తాజాగా 63వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న బైపాస్ వల్ల పూర్తిగా భూములను కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు ఈ ప్రాంత రైతులు. సాగుకు దూరమై తామెలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కోల్పోయిన భూములన్నీ చాలా కాస్ట్లీ భూములు. 63వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎకరం భూమి మార్కెట్ విలువ 75 లక్షల నుంచి కోటి వరకు పలుకుతోంది. జాతీయ రహదారికి కొంత లోపలికి ఉన్న భూములకు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాత్రం నామమాత్రంగా ఉంటుంది. నాది విలేజ్కు ఒక 500 మీటర్ దూరమే ఉంటుంది నా తోట. దానికి నేను 50-60 లక్షలకు అమ్ముకునే భూమి 10-12 లక్షలు ఏ లెక్కలు ఇస్తారు అసలు? నేను పైప్ లైన్ దాటి ఇవ్వాలంటేనే కూడా నాకు ఎంతో కష్టం అవుతుంది. ఆ రైల్వే ట్రాక్ ఉంది అటు మధ్యలో, అదొక కట్ట ఒక 15-20 ఫీట్లు ఎత్తుంది. పనికి రాకుండా అవుతుంది నా భూమి. అసలు నా బతికే మొత్తం అందరూ అవుతుంది. మా సొంతూరు నాగంపేట, అక్కడ మా భూమి ఆడ కిన్నెల కోతనే. నేను ఈ ఊరికి ఇల్లరికి వచ్చిన మేనమామ ఇంటికి అటు తీసుకొని వచ్చి రైలుకు 4 ఎకరాలు పోయింది, పొలం కొద్దింత పోయింది. ఆడ వరదకు 3 ఎకరాల తోట ఇది ఉన్నది పోయినా కానీ నేను ఏం చేసుకొని బతకాలి. నా ఇల్లు ఈయనే ఉన్న ఇల్లు పోయినా ఒక ఈసారి పోతే ఈసారి వెనకకి ఎట్లా సెట్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు పోయినక్కడ జీవితం మందు దాగి చచ్చిపోవడం తప్ప నాకు ఇంకొక మార్గమే కనిపించలేదు. ఏం చేయాలో నాకు ఈ చిన్న బాధ అనిపించలేదు. గింత ఏం చేసుకొని బతకాలా. గతంలో వరద కాల్వ, రైల్వే లైన్ కోసం సేకరించిన భూమికి ఇచ్చిన పరిహారం నామమాత్రంగా ఉండడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈసారి భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు రైతులు. అప్పట్లో ఎకరం ధర 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటే రైతులకు 1.45 లక్షల నుంచి 3.25 లక్షల వరకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. 2 పంటలు పండే భూమికి, సాగుకి యోగ్యంగా లేని భూమికి నామమాత్రపు ధర నిర్ణయించారు. వరద కాలువ, రైల్వే లైన్ నిర్మాణం కోసం తాము దారాదత్తం చేసిన భూమికి ఇచ్చిన పరిహారంతో గుంత స్థలం కూడా కొనలేకపోయామని వాపోతున్నారు రైతులు. అందుకే మళ్లీ తమ భూములు ఇవ్వాలంటే కుదరదని చెబుతున్నారు. కాదని బలవంతంగా తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. బాధ, ఎందుకంటే మా ఫ్యామిలీకి ఇట్లా మొత్తం నెరివాడుతున్నారు. మా పిల్లలకు చదువులకు సుఖ లేకుండా అయిపోతున్నాయి చేసుకున్నందుకు. దీని ఎంబడి తిరిగి కాబట్టి బాధపడుకుంటూ కూలి వేసుకొని రాకుండా అయిపోతుంది. నాకు బైపాస్ వద్దు, పాత రోడే కొద్దిగా ఇదే బైపాస్ పాతది, దీనే పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కొందరు రాజకీయ పలుకుబడితో ఒక 50 ఫీట్లకు 40 ఫీట్లకు రోడ్డు మధ్యలో నుంచి కొన్ని ఒక 4-5 ఇళ్ళు నిర్మించి ఇప్పుడు వాళ్ళే ఈ రోడ్డుని అడ్డుకొని కొత్త బైపాస్ కావాలని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే రైతులందరం మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి ఈ పాత నేషనల్ హైవే 63ని యథావిధిగా కొనసాగించి అదే రోడ్ని విస్తరించుకుని పోవాలని మా యొక్క రైతుల విన్నపం.
జాతీయ రహదారి విస్తరణ కోసం 30.154 హెక్టార్ల భూమిని సేకరించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ధారించింది. సేకరించాల్సిన భూమికి సంబంధించిన సర్వేను కూడా పూర్తి చేయడంతో పాటు గెజెట్ నోటిఫికేషన్ను ఇచ్చింది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఎలాగైనా దీన్ని అడ్డుకుంటామని ఇప్పటికే ఆందోళన బాటపట్టారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి నెలకొంది. 5 రోజుల పాటు జరిగే ఎర్రగట్టు, కొమ్మాల, కోటవంచ జాతరలకు పిల్లపాపలతో భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో జాతర ప్రాంగణాలు మారుమోగిపోయాయి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి, వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, జయశంకర్ భూపాలపల్లిలోని కోటవంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తిలో ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత శ్రీనివాసులు ఉత్సవ మూర్తులను భక్తులు, వేద పండితులు రథచక్రం మీద ఊరేగించారు. డప్పు చప్పుళ్లతో భీమారంకు తీసుకొచ్చారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా చిన్న రథచక్రం మీద ఊరేగింపుగా ఎర్రగట్టు గుట్టపై ప్రతిష్ఠించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను ఆయా గ్రామాల ప్రజలు, కళాకారులు కోలాటాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ పూజారులు, వేదాంత పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున దైవ దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని అర్చకులు చెబుతున్నారు. పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పాల్గొన పగల పంచమి వరకు కొనసాగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాల్గొన శుద్ధ సప్తమి నాడు అధ్యయనోత్సవము, అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవము, పాల్గొన శుద్ధ పౌర్ణమి హోలీ పుణ్యమి నాడు రాత్రి ప్రభబంధతోనే జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభమవుతుంది. ఈ జాతరలో సుమారు 5 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారు. పాల్గొన బహుళ చవితి నాడు దివ్య విమాన రథోత్సవం రాత్రి 10కి అత్యవ వైభవంగా జరపబడుతుంది. ఈ రథోత్సవంలో కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి కృపకు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలవుతారు. ఎర్రగట్టు పైకి 540 మెట్లు ఎక్కి గరుడ దీపంలో నూనె పోసి వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. స్వామి తమ కోరికలు తీర్చారు కాబట్టి ఎంత కష్టమైనా తాము ఇష్టంగానే వెళ్లి స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకుంటున్నామని భక్తులు అంటున్నారు. మా మొక్కులను తీర్చుకునే జాతర ఇది. ఈ జాతరకు చాలా మా గిరిజన జాతర తరపున మేము చాలా మంది కూడా ఇక్కడ తండాల నుంచి తండాలపై భక్తులుగా వచ్చి మరి స్వామివారి కొలువును మేము చేసుకుంటుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఇంకా కొంచెం బాగా చేయాల్సిన అవసరం ఉన్నదని. కొమ్మాల లక్ష్మీనరసింహ దేవుడు అందరు భక్తులకు కొంగు బంగారం. ఇది స్వయంభూ స్వామి నరసింహస్వామి. ఇక్కడ దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ జాతర ఇలాగే నడుస్తుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఆ స్వామివారి ఆశీస్సులతో అనుగ్రహంతో వారి కోరికలు తీరడం వల్ల ఇది దేదీప్యమానగా ప్రతి సంవత్సరం కూడా భక్తులతో వెలుగొందుతున్నది. గోవిందనామ స్మరణతో సంకీర్తనలతో కోటవంచ మారుమోగింది. పౌర్ణమి కాంతుల్లో అభయ స్వరూపుడు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అర్చకులు భక్తుల కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై పురవీధుల్లో ఊరేగించారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఆలయం చుట్టూ బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదక్షిణలు చేయడానికి అనుమతించారు ఆలయ అధికారులు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ క్యూ లైన్లు, చదవ పందిళ్ళు, వారికి ఆర్టీసీ సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాతరలో దుమ్ములు ఇవ్వకుండా వాటర్ ట్యాంకర్లతో నీరు కూడా కొట్టించడం జరిగినది. దేవాలయ పరిసరాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది, మా సిబ్బంది అందరూ కూడా పారిశుద్ధ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని జాతర పరిసరాలు క్లీన్గా ఉండేటట్లు చేయడం జరిగింది. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రభలతో తరలి వస్తుండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు ట్రాక్టర్లపై వచ్చిన భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు కోలాటాలతో ఆలయ ప్రాంగణమంతా హోరెత్తింది.
దేవుణ్ణి దర్శించుకోవడం వలన మాకు మొక్కుకున్న కోరికలు కూడా మాకు తీరుతున్నాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మోతాదులో వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని. మనం కోరుకున్న మొక్కులను కూడా స్వామివారు తప్పగా తీరుస్తుంటారు. కాబట్టి ఆ నమ్మకంతో భక్తులు ఏటా వస్తూనే ఉంటారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతరలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 3-4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా ఎండలు దంచుకొడుతున్నాయి. 11 గంటలకే ఎండ మండిపోతుంది. హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్తో వరంగల్లో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బారుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లో ఉక్కపోత, బయట వడగాల్పులతో ఇబ్బంది పడుతున్నారు జనం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యంపైన బారుడు ప్రభావం చూపిస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున జనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మర్ ప్రారంభం నుంచి ఎండలు మండుతున్నాయి. 5 రోజులుగా 39 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎండలు మండిపోతున్నాయి. గత 10 రోజులుగా 36 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి సమ్మర్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సలహా ఇస్తున్నారు.